ప్రభువా ఆయన సహాయపడినట్లు మీరే కనికరించి కృప చూపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. చాలు. నేటి దినాల్లో మనం ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నప్పటికీ మన జీవితంలో రకరకాల భయాలు, రకరకాల కలవరపెట్టే పరిస్థితులు, ఎన్నో విషయాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఓటమి, ఇంకా ఎన్నో రిజెక్షన్స్, తిరస్కారాలు, అలాగనే రకరకాల సమస్యలు, అర్థం కానటువంటి ప్రశ్నలు, వివిధ రకాల నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు, ఇలాంటివి మన జీవితంలో తరచుగా మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటికి కూడా ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే, దేవునికి దేన్ని మనం అప్పగిస్తామో దాని విషయంలో దేవుడు బాధ్యత కలిగి మన కార్యాన్ని సఫలపరిచేటువంటి వాడుగా ఉంటారు. వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా ఈ వచనాన్ని మనం గమనించవచ్చు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యి. లేదా మన జీవితంలో మన ప్రవర్తనను, మన పనులను, మన ఫలితాలను, మన కార్యాలను, మనకు సంబంధించినటువంటి దాన్ని దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తామో అక్కడ దేవుడు బాధ్యత వహిస్తాడు. అది సమస్య అయినా, వ్యాధి అయినా, అర్థం కానటువంటి ప్రశ్నలైనా, ఇఫ్ వి సబ్మిట్ వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ టు గాడ్స్ మైటీ హ్యాండ్స్, దేవుని శక్తివంతమైన హస్తాలకు దాన్ని అప్పగించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం కూడా ఒకసారి చూడండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ ఉద్దేశములు సఫలము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము. భారంగా కనిపించే ఏ పనైనా దేవుని మీద ఉంచితే ఆయన మన ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని కేవలం మనం వినేదానికి, మాట్లాడుకునేదానికి కాదు, దాన్ని మనం అభ్యసించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం క్రియలో ఉంచుకుంటామో అక్కడ ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఎందుకు అంటే దేవుని వాక్యంలో జీవం అనేటువంటిది ఉంది. ప్రభువా, మేము ఎవరి వద్దకు వెళ్ళుతాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని పేతురు ప్రభువుతో మాట్లాడాడు. నా మాట అగ్ని వంటిది కాదా అని బైబిల్లో దేవుడు మాట్లాడతాడు. కనుక దేవుని వాక్యాన్ని వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం అనుభవించాలి. దేవుని వాక్యాన్ని
మనం ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ వాక్యంలో ఉన్నటువంటి నెమ్మది, ఆ వాక్యంలో ఉన్నటువంటి నిరీక్షణ, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి, ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవునికి సంబంధించిన ఆశీర్వాదాలు, ఆ వాక్యంలో ఉన్నటువంటి విడుదల, ఆ వాక్యంలో ఉన్నటువంటి సమృద్ధి, ఇవన్నీ కూడా మనం అనుభవించే వారంగా ఉన్నాం. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము. మత్సరం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనకంటే ఎవరైనా ఏ విషయంలోనైనా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మనకు లేనిది వారు కలిగి ఉన్నప్పుడు, మనకంటే గొప్ప స్థాయిలోనికి మనుషులు వెళ్తూ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి మత్సరం అనేది మానవుల్లో కలుగుతుంది. అది స్వభావం, మానవ స్వభావం. పాపులు చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు. నిజాయితీగా బ్రతుకుతూ నెలంతా కష్టపడి ఒక 15,000 సంపాదిస్తే దొంగ ఒక రోజులోనే 50,000 సంపాదించగలుగుతాడు. ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఒక స్థలాన్ని కొనుక్కుంటే దౌర్జన్యం చేసేటువంటి వారు ఒక నెలలోనే ఒక స్థలాన్ని సంపాదించేసుకుంటారు. అయితే బైబిల్ అంటుంది, పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడొద్దు. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి. Even though you don't have anything, if you have the fear of God, it's enough for you. నీకేమీ లేకపోయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది నీకు చాలు. ఎందుకో తెలుసా? కింద వచనం చదవండి. నిశ్చయముగా ముందు గతి రాలేవచ్చును, నీ ఆశ భంగము కాలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనిను, యెహోవా యందు భయభక్తులు గలవారికి ఏ వేలు కొదువై ఉండదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానే. దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి వారి జీవితాల్లో కొన్నిసార్లు త్వరగా పనులు జరగవు, కానీ ముందు గతి అనేది ఉంది అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవు. రేపు అనేది ఉంది అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవు. భక్తిహీనులు బహు త్వరితముగా అభివృద్ధి చెందుతారు, కానీ వాళ్ళ స్థితి ఎలాంటిది అంటే వాళ్ళు జారుడు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. గడ్డి పువ్వును పోలినటువంటి వాళ్ళు. త్వరగా చిగురిస్తుంది, మళ్ళీ వాడిపోయి రాలిపోతుంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లేక దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటామో అక్కడ దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. చాలు, యెహోవా యొద్ద విచారణ చేస్తాడు. బిఫోర్ గోయింగ్ టు ద బ్యాటిల్ he spent for a while in his God's presence. యుద్ధానికి వెళ్ళక ముందు
దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుతారు. ఈ రోజుల్లో మనం అంతా కూడా చాలా తొందరపాటులో ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్న సమస్య గురించి దేవునితో చెప్పే ఆ సమయాన్ని మనం తీసుకోవట్లేదు. ఉన్నటువంటి యుద్ధం విషయంలో, శత్రువుల విషయంలో, పోరాటం విషయంలో, పొంచి ఉన్నటువంటి అపాయముల విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టే ఆ ఓపిక ఈ రోజుల్లో మనం కలిగి ఉండలేకపోతా ఉన్నాం. దావీదు అలాగ లేడు. 11వ వచనం కూడా చదవండి. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా, ప్రార్థిస్తా. ఈ కేయిలా జనులకు నేను ఎంతో ఉపకారం చేశాను, మేలు చేశాను. కానీ ఉపకారం పొందినటువంటి వీళ్ళే నన్ను శత్రువుకి అప్పగిస్తారు అని తెలిసింది నాకు. ఇది వాస్తవమేనా? నిజంగానే ఈ కేయిలా జనులు నన్ను అప్పగిస్తారా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 12వ వచనం, కేయిలా జనులు వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. చూడండి ప్రియులారా, దావీదుకి భవిష్యత్తు తెలియదు, కానీ దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడు. మంచివాళ్ళుగా కనిపించినటువంటి వాళ్ళే కొన్నిసార్లు మనల్ని శత్రువులకు అప్పగిస్తారు. మన ద్వారా మేలు పొందినటువంటి వాళ్ళే కొన్నిసార్లు మనకు శత్రువులు అవుతారు. అయితే ప్రతి శత్రువు చేతిలో నుండి దేవుడు మనల్ని రక్షింప సమర్థుడు ప్రియులారా. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, అవును కేయిలా జనులు నిన్ను నీ జనులను అప్పగించేస్తాడు అన్నప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఏ అపాయంలో నీవు ఉన్నావో అన్న సంగతి తెలిపినప్పుడు నీవు అక్కడి నుంచి పారిపోవాలి. యూ హ్యావ్ టు ఎస్కేప్, యూ హ్యావ్ టు లీవ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్ డేంజరస్. ఏ అపాయకరమైన స్థలంలో నీవు ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దాంట్లో నుండి బయటకు రావాలి, దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. పర్వాలేదులే, నేను బలశూరుడినే, ఎన్నో యుద్ధాలు చేశాను, ఎంతో మందిని జయించాను, కాబట్టి ఈ సౌలు నన్నేం చేయగలరు, ఈ కేయిలా ప్రజలు నన్నేం చేయగలరు అని దావీదు మొండిగా అక్కడ ఉండలేదు ప్రియులారా. హి ఎస్కేప్, హి ran away, పారిపోయాడు, వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం, కనిపెట్టేటువంటి అనుభవం, ప్రవర్తనను దేవుని అధికారానికి ఒప్పుకునే అనుభవం. ఇప్పుడు దావీదు యొక్క ప్రయాణం ఎలా సాగుతూ ఉంది అంటే దేవుని యొక్క అధికారము క్రింద సాగుతూ ఉంది, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ సాగుతూ ఉంది. 30వ అధ్యాయం, అదే సమయాలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ. చాలు ప్రియులారా, ఆ అధ్యాయం మీరు చదివినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పరిస్థితి చేజారిపోయినటువంటి పరిస్థితి, సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి, తిరిగి దాన్ని పొందుకునేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అది ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ప్రియులారా.
నిర్మానుష్య ప్రదేశముతో నిండినటువంటి పరిస్థితి అది. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఒక నిరీక్షణతో కూడినటువంటి జవాబును దావీదుకు ఇచ్చాడు. ఆ ప్రకారం వెళ్ళి తన వారందరినీ కూడా సిక్లగ్లో తీసుకొని వచ్చాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. ప్రియుల, దేవునితో అటువంటి అవినాభావ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కూడా దేవునితో మాట్లాడాలి. ప్రతి చిన్న విషయాన్ని దేవునికి తెలియచేయాలి. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని వెతకాలి. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే, చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడు. మీరు కుడి వైపున లేక ఎడమ వైపు తిరిగితే ఇదే దారి, ఇదే త్రోవ అని ఒక శబ్దం వెనక నుండి వినపడుతుందట. పిల్లలు, దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడే స్థితి, దేవుని యొక్క స్వరము చేత నడిపించబడేటువంటి స్థితి. కుడి మార్గంలోకి వెళ్ళాలా, ఎడమ వైపుకి వెళ్ళాలా? సమ్టైమ్స్ we confuse the roads. ప్రియుల, కొన్నిసార్లు మార్గాలు ఎలా ఉంటాయంటే మనల్ని భ్రమపరిచేటువంటి విధంగా ఉంటాయి. ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు రహదారి గుండా వెళ్తూ ఉంటాం, చీలికలు వస్తాయి రోడ్లు. ఆ చీలికలో ఏ రోడ్డు గుండా వెళ్తే మనం వెళ్ళాల్సిన గమ్యం వస్తుందో మనకు తెలియదు. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరిని అడుగుతాం. మన జీవితంలో కూడా ఎన్నో తెలియని మలుపులు, ఈ తెలియని మలుపుల్లో ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్తే క్షేమమో అనేది మనకు అర్థం కానప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడిని అడగాలి, ప్రభువా మరి కుడి వైపును వెళ్ళాలా, ఎడమ వైపును వెళ్ళాలా, అసలు వెళ్ళాలా వద్దా? కొంచెం ఆగి ఆలోచన చేయాలి. అప్పుడు మనం చాలా వేగంగా వెళ్తా ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. ఎందుకు స్పీడ్ బ్రేకర్స్ పెడతారు అంటే, ఎదురుగా ఏదో ఒక అపాయము లేక ఒక మలుపు ఉంది బాబు, కాస్త ఆగి నెమ్మదిగా వెళ్ళు అని. ఆగాలి ప్రియులారా. మన జీవితం అనేటువంటి ప్రయాణంలో మలుపులున్న దగ్గర కాస్త ఆగి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు ఇచ్చే ఆలోచనను బట్టి వెళితే అది మనకెంతో క్షేమం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మా దేవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తుంది. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తుంది. శత్రువులు దండెత్తి వారి మీదకి వస్తున్నటువంటి సమయం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆర్మీ పవర్ అయితే ఉంది, సైనిక బలం ఉంది, కానీ ధైర్యం చాలట్లేదు. అటువంటి సమయంలో అంటున్నాడు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, నీవే మాకు దిక్కు. సమాజాన్ని సమకూర్చాడు. ప్రియులారా, 13వ వచనం చదవండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి
ఆసాపు సంతతి వాడును లేవీయునకు యెహోయాజీయుని సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించాడు, యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు చూడండి ప్రియుల, యుద్ధం మీదిగా దేవుడే జరిగిస్తాడు యుద్ధాన్ని. ప్రియులారా, ఒకవేళ రాజు నాకున్నటువంటి బలాన్ని బట్టి నేను ఈ శత్రువులను జయించగలను అని వెళ్ళి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోయిండేవాడు. వీళ్ళు ఓడిపోయిండేవాడు. పిల్లరా, గాడ్ హ్యాస్ ద మెగా పవర్. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రవక్తను లేపి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించింది. దేవుడు యుద్ధం చేస్తే ఓటమి ఉంటుందా? దేవుడు యుద్ధం చేస్తే ఎక్కడ కూడా ఓటమి అనేది ఉండదు. పిల్లగా 17వ వచనం చదవండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడాల్సినటువంటి పనే లేదు. చాలు, ఇంకా ఆ భాగం అంతా మీరు చదివితే పిల్లగా వాళ్ళు అసలు యుద్ధమే చేయలేదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన పని లేదు. యుద్ధంలో పోరాటం అనేది చిన్న విషయం కాదు పిల్లలు. అది ఎంతో అలసటతో కూడింది, అది ఎంతో ప్రమాదంతో కూడింది, అది ప్రాణాలతో చెలగాటలాడేది. అట్లాంటి స్థితికి మీరు వెళ్ళాల్సిన పని లేదు. అది ఎంతో రక్తపాతంతో కూడినటువంటిది. అది ఒక మారణ హోమం లాంటిది. ఆ ఎదురుదాడిలో ఎన్నో మరణాలు, ఎంతోమంది విధవరాళ్ళు అయిపోవడం, పిల్లలు అనాథలు అయిపోవడం, అట్లాంటిది యుద్ధం అంటే. బట్ యూ నో నీడ్ టు ఫైట్. మీరు పోరాడాల్సినటువంటి పని. యెహోవా యుద్ధము మీ పక్షమున్న యుద్ధము చేయును. పిల్లలు, ఆ భాగం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తే ఏ విధంగా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడో అనేది మనకు అర్థం. ఇన్ వాట్ వే గాడ్ హెల్ప్ వి డోంట్ నో. ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడో మనకు తెలియదు. మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, మన బలం వేరు, ఆయన బలం వేరు, మన జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు. పిల్లరా, కానీ మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే, మన భారాన్ని దేవునికి అప్పగిస్తే, మన మార్గాలను దేవునికి అప్పగిస్తే, దేవుడు ఏంటో అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకునే వారంగా, దేవుని శక్తి ఏంటో అనేది ప్రాక్టికల్గా గాడ్ విల్ టీచ్ us హిస్ పవర్ ఇన్ ప్రాక్టికల్ వే. దేవుడు శక్తి ఏంటో అనేది మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ప్రియులారా, వాడు యుద్ధం చేయలేదు కానీ విజయాన్ని పొందుకున్నాడు. హౌ కెన్ ఇట్ వాస్ పాసిబుల్? ఇది వారికి ఎలా సాధ్యమైంది అంటే దేవుడు వారి పక్షమందు యుద్ధము చేశాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదవండి. చాలా కేకలేస్తాం. మనమైతే సింపుల్గా చదువుకున్నాం. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలేస్తాం. కేకలేయడం అంటే మామూలు కేకలు కాదు. అది పర్టికులర్గా ఆ పదాన్ని అక్కడ వాడారు.
తన కుమార్తె విషయంలో భయంకరంగా కేకలేస్తా. ఇది ఎలాంటిది అంటే తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకునేటువంటి స్థితి అది. సంపూర్తిగా తన నిరాధార స్థితిని దేవునికి తెలియచేసి దేవునిపై సంపూర్తిగా ఆధారపడేటువంటి స్థితి అది. దేవుడు సహాయం చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం రాదు. దేవుడు వెళ్ళగొడితే తప్ప దయ్యం వెళ్ళిపోదు ప్రియులారా. అటువంటి సిచ్యువేషన్ అది. అయితే ప్రభు మౌనంగా 23వ వచనం చదవండి. ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు ప్రియులారా. కొన్నిసార్లు చూడండి, మరి ఆ స్త్రీ దేవుని సన్నిధికి వచ్చింది, తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకుంటా ఉంది. అక్కడ ప్రభు మౌనంగా, ప్రభు వినలేదా? విన్నాడు. ప్రభువుకి అసాధ్యమా? అసాధ్యం కాదు. ఆ స్త్రీ మౌనంగా, ప్రభు మౌనంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఇంకా అరుస్తానే ఉంది. షీ ఫేసెస్ సమ్ రిజెక్షన్స్. కొన్ని తిరస్కారాలు ఆమెకు ఎదురైన ప్రియులారా. అయినా కూడా ఆమె కనిపెట్టుకొని, అయినా కూడా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. అయినా కూడా ప్రభువును కన్విన్స్ చేస్తూ ఉంది, ఒప్పింపజేస్తూ ఉంది. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా అంటా ఉంది. లాస్ట్కి ప్రభువు ఆమె కుమార్తెకు విడుదల అనేది ఇచ్చాడు. ప్రియులారా, బైబిల్ మాట ఏముందంటే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గు నొందడు అని. ఎవరు కూడా సిగ్గు నొందడు. దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారిలో, విశ్వాసంతో దేవుని వైపు చూసేటువంటి వారిలో ఎవరిని కూడా ఆయన ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు. ఎవరు కూడా పరిష్కారం అందకుండా వెళ్ళేవాడు కాదు ప్రియులారా, పంపించడు ఆయన. బైబిల్లో అలాంటి ఘటనలు కోకొల్లలుగా మనకు కనబడతాయి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు we must be silent when God works in our lives. దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం అంటే ఎక్కడైతే మనం వెయిట్ చేయాలో అక్కడ వెయిట్ చేయాలి. అది వివాహ విషయంలో అయినా, అది కుటుంబ సమస్య విషయంలో అయినా, అది మన జీవితంలో వాటెవర్ ఇట్ మేబీ, అది ఏదైతే ఉందో దాని విషయంలో దేవునికి అప్పగించి కనిపెట్టాలి. దేవుడు తగిన సమయంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఇంకొక సంఘటన మనం చూసి ముగించేద్దాం. అది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద సారెపతు విధవరాల గురించి చూస్తా. ప్రవక్త ఆమె దగ్గరకు వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆమె కొంచెం సంకోచించింది. అయ్యా, ప్రవక్త అడిగాడు, అమ్మ వెళ్ళి నీవు ఒక అప్పం చేసుకుని నాకు తీసుకుంటా అంటే ఆమె నింది, లేదు బాబు, మా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఇదిగో ఈ పుల్లలు ఏరుకునే దానికి వచ్చాను, ఈ పుల్లలు ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి వంట చేసుకొని నేను నా బిడ్డలు తిని ఇదే మాకు లాస్ట్ ఆహారం, చివరి ఆహారం ఇదే, ఇది తినేసి మేము ఇంకా చనిపోతాం, ఇది తినేసి మేము ఇంకా చనిపోతాం. వీ హ్యావ్ నో అనదర్ ఆప్షన్ ఆర్ హోప్. ఇంక వేరే అవకాశం లేదు మాకు అంటే మా ప్రవక్త అన్నాడు, ఇదిగో యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అని చెప్పినప్పుడు 15వ వచనం చదవండి. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును
అనేక దినములు భోజనము చేయుచు వచ్చెను. భోజనము చేయుచు వచ్చెను. ప్రియులారా, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మనకు తెలియదు. అయితే మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, ఆయన చిత్తానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏంటో అనేది మాకు అర్థం అవుతుంది. చుట్టుపక్కల ఆహారం లేకపోయినప్పటికీ ఈ ఇంట్లో ఆహారం ఉంది. మీరు పేదవారే, కానీ పేదరికం తెలియకుండా బ్రతికారు. అది ఎలా సాధ్యమైంది అంటే దేవుని మాట ప్రకారం ఆమె చేసింది. కనుక నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాగము చేయు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో భయాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వైఫల్యాలు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, నిరుత్సాహం ప్రభా. అయితే మా ప్రవర్తన అంతటి మీ అధికారానికి ఒప్పుకున్నప్పుడు ప్రభా, మీరు మా మార్గమును సరాగం చేసేటువంటి దేవుడుగా ఉన్నాము. మా పనుల భారాన్ని మీ మీద వేసినప్పుడు మా ఉద్దేశాలను మీరు సఫలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాము. కనుక ఈ వర్తమానము మా అనుదిన జీవితంలో మేము ఏ విషయాలను అనుభవించాలో ఆయా విషయాలన్నిటిలో కూడా దీన్ని మాకు దీవెనకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.